ఇందులో మా బండి తోలు పోర్లో ఇంత సల్లో బండి తోలుతారా మీ ఇంటి దాని మీద తోలింది అందుకు మేము తోలల్లా లేదు మీ అయ్యి వస్తాళ్తాడు ఇంక 10 నిమిషాలు వైన్ షాప్ క్లోజ్ అయిపోతుంది బర్రా అవునా రా ఎక్కి పని మేడం మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి అడుగు. ఐ లవ్ యూ అంటే ఏంటో చెప్తారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రే చూసినావా ఇంగ్లీష్ లో 2 వర్డ్లు మాట్లాడినానంతే మేడం ఫిదానా పోయినా. తినిన తర్వాత ఏమైనా తాగితే బాగుంటది. వన్ ఇయర్ తర్వాత ఇంటికి వస్తున్నాను డైరెక్ట్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చేస్తే బాగోదు. ఒకసారి కాల్ చేసి ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చెప్పు బావా. రే గుణ అమ్మాయిని చేసి వచ్చినాను రా రేపరా ఇద్దరు వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడొద్దాం. బావా అమ్మాయి అంతగా నచ్చినప్పుడు పెళ్లి చేసుకో బావా అది కూడా నన్ను అడగలనా? రే పెళ్లి నాకు గారా నీకు? ఓకే తర్వాత మాడతాను ఓకేనా? ఏమ్మా ఈ రోజు కానీ సేపు మాట్లాడ పిన్నంతా 100 మిస్డ్ కాల్సా? మై లవ్ మై లైఫ్ అని అన్నావు కదా. హే గూగుల్ ఈ పాట ప్లే చేయి. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓరేస్తాం ఓరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం. అయ్యా ఏమనుంటే సహాయం చేయండి అయ్యా దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని. 2 రోజులు ఏమి తినలేదు. అవునా 2 రోజులు చీనింది నీ దగ్గర? ఉందయ్యా. మరి ఉండే దుడ్డుతోనే అవునా ఎప్పుడు మొబైల్ వదిలేసి బయట వెళ్ళేప్పుడు అంతా ఎలాగనిపిస్తుందంటే శరీరం మాత్రం ఇక్కడ ఉంది ఆత్మ అక్కడే ఉండిపోయిందన్నట్టు అనిపిస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. టెన్షన్ తీసుకోకండి మిత్రులారా. ఎలా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతుందో సేమ్ అదేలాగి ఎండ కూడా ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ ఎండ దెబ్బకేవడం బ్రదర్ ఈ చిన్న విషయాలకి అంత సాడ్ స్టేటస్ వేసే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలనుకుంటా ఉందా. ఆ స్టేటస్ చేయడం వల్ల ఎంబీ పోతుందే గాని నీ బాధ మాత్రం ఎప్పటికీ పోదు. ఏదో పెద్ద నింజా బైక్ పెట్టుకున్నాను మాతో పోజులు కొట్టారు చూడు చెత్తనా కొడుకు. పక్కన డ్రైవింగ్ స్కిల్ చూసి పాప ఇంప్రెస్ అయిపోయింది అనుకోంటుంది. రే మచ్చా నేను ఇప్పుడు నీకు ఫోన్ చేయనంత మాత్రం నిన్ను మర్చిపోయినట్టు కాదురా. ఇప్పుడు దుడ్డు అంతగా అవసరం లేదంతే. పెళ్లి దేనికి చేసుకోలేదు నువ్వు? గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం. ఇంట్లో ఎవరుండారో లెటర్ వచ్చినది మీకోసం. ఎవరు అదే గవర్నమెంట్ జాబ్ లెటర్ వచ్చినది మీకోసం. సునీల్ తండ్రి పేరు ప్రకాష్.